నమస్కారం. ముందుగా పిఎస్ విజిఆర్ న్యూస్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. అభివృద్ధి గురించి చెప్పారు. అన్ని విధాలుగా నిన్న పెట్టిన వైసీపీ నాయకులకి చెప్పిన విషయాలకి పూర్తిగా ఖండనిచ్చారు. ప్రజలు చర్చించుకోవాలా, ఏది నిజమా ఏది అబద్ధమా. దాన్ని ముఖ్యంగా స్థానికత. ఒక ఆయన చెప్పాడు, మా నాయకుడు 40 సంవత్సరాల నుంచి వెంకటగిరిలో రాజకీయం చేస్తున్నాం, 40 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి గారు అమ్మగారు ఆయన పోటీ చేస్తున్నారు. మా ఊరు స్థానికత నిర్ణయించే దేవుడు ప్రజలు అన్నారు. స్థానికత నిర్ణయించేది ప్రజలే, కానీ స్థానికత అనే దానికి ఒక అర్హత ఉంటుంది. అదేంటంటే కథ చెప్పాడు నిన్న, ఆయన రైల్వే కోర్టు గురించి వచ్చాడు. బాబు, రైల్వే కోర్టు నుంచి ఆయన రాలా. ఆయన నాయన గారు అనంతపల్లి రైల్వే కోర్టు, ఆయన శంకరమ్మ అనే ఆమెని కమ్మూరుపల్లిలో పెళ్లి చేసుకుని వాళ్ళ బంధువు అయితే రామయ్య ఆడికి వచ్చాడు. అంటే కురుమల రామకృష్ణ గారు తండ్రి గారు మన వెంకట నియోజకవర్గానికి వచ్చాడు. ఆయన స్థానిక అంటున్నా, మేము వాళ్ళ తండ్రిని స్థానిక అంటున్నా. ఆ తండ్రి గారికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి కమ్మూరుపల్లిలో జన్మించాడు మా ఎమ్మెల్యే. మీలాగా వాకాడు హైదరాబాదు నెల్లూరులో జన్మించలే, ఇక్కడే పుట్టాడు. ఇక్కడ పుట్టినాడు కాబట్టి మేము స్థానికుడు అని చెప్తున్నాము. నాయకులు అర్థం చేసుకోవాలా. మా వాళ్ళు చెప్పారు ఎక్కడెక్కడో పోటీలు చేయొచ్చని. ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరి మున్సిపాలిటీలో ఎక్కడైనా పోటీ చేయాలంటే మున్సిపాలిటీ ఎక్కడ ఓటున్నా చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ ఓటున్నా అసెంబ్లీకి చేయొచ్చు. దేశంలో ఎక్కడ ఓటున్నా దేశంలో ఎంపీగా పోటీ చేయొచ్చు. బాబు, అది స్థానికత కాదది. మా ఊరు 40 సంవత్సరాలు చేశాడు, 50 సంవత్సరాలు చేశాడు అనేది స్థానికత కాదని. పుట్టింది స్థానికత కాబట్టి కురుగుల రామకృష్ణ స్థానికుడు. తర్వాత ఇంకో పాయింట్ చెప్పారు, మా ఊరు వెంకటగిరికి అభివృద్ధి చేశారు. ఇది జగనన్న కాలనీ, దాన్ని ఎన్టీఆర్ కాలనీగా మార్చారు మీరు. మేము చెప్పేదాంట్లో కూడా పొరపాటు చెప్పి జగనన్న కాలనీ అని చెప్పామంట. తర్వాత ఎన్టీఆర్ అని. అసలు రాష్ట్రంలో మొట్టమొదట పేరు మార్పు సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా మార్చిన దురదృష్టమైన ప్రభుత్వం ఉద్దంగా ఉందంటే, పేరు మార్చిన ప్రభుత్వం ఉద్దంగా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం మాత్రమే. ఎవరు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని ముఖ్యమంత్రులు ఉన్నారో ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళ తండ్రి నుంచి వచ్చుంటే వాళ్ళ తండ్రి ఫోటోను తాత ఫోటోను వేసుకున్నారు, కానీ ఆయన ఫోటోని పబ్లిసిటీ కోసం ఎవరు వేసుకోవాలి ఇప్పుడు దాకా. ఆ చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. పిల్లలకి ఇచ్చే చిక్కీలు దాంట్లో కూడా ఆయన ఫోటో, రైతులకు ఇచ్చే పాస్బుక్లో కూడా ఆయన ఫోటో. బతుకుండా నాయకుడు పేరు ఊరు పెట్టుకోరు. ఇక మీ తండ్రి మీద అభిమానం ఉంటే వైఎస్ఆర్ నగరాన్ని పెట్టిన ఆయన జగన్ అంత పబ్లిసిటీ పిచ్చుండే నాయకుడు ఉంటే ఊరు చూడాల. అటువంటి నాయకుడు మీ నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడుతో పోల్చబాకండి. తర్వాత దాని పక్కనే కనపల్లా ఆ నాయకుడికి, మా అన్నకి నేను మాట్లాడిన స్థానికత గురించి మా అన్న కన్నా ఆయన కనపల్లా. ఏది టిక్కోయిలు ఎవరు సొత్తది? మా చంద్రబాబు నాయుడు ఓపెన్గా చెప్పాడు, ముఖ్యమంత్రి దిగిపోతేనే మా తండ్రి సొత్తు కాదు నాయన, ఇది ప్రజల సొత్తు, ఇది ప్రజల డబ్బు ఉపయోగించిన టిక్కోయిలు కట్టాను కాబట్టి వాటిని వెలుగులోకి తీసుకురండి అని ఒక కృష్ణుడు ఇచ్చాడు మా వాడు, మా నాయకుడు, మా జాతీయ నాయకుడు. మీరు ఏం చేశారు? దాన్ని పక్కన పెట్టారు. అంటే ప్రజా డబ్బుని పెట్టి కడితే అది చంద్రబాబు నాయుడు కట్టించాడని, ఎన్టీ రామారావు పేరుందని టిట్కోయిల్ని పక్కన పెట్టి చరిత్ర మీది, ప్రజాధనాన్ని వేస్ట్ చరిత్ర మీది. దానికి ఆల్టర్నేట్గా పక్కన జగన్ కాలనీని ఏర్పాటు చేసింది మీరు. అధికారంలో మొట్టమొదటి వస్తానే ప్రజావేదికను కూల్చేశారు. దేనికి కూల్చారు? ఎవరిదా ప్రజావేదిక? ఎవరి డబ్బులతో కట్టింది? ప్రజల డబ్బులతో కట్టింది ప్రజావేదిక. దాన్ని కూల్చే హక్కు నీకు ఎవరిచ్చారు? ఆ రోజు రాష్ట్రం అంతా
అన్ని విధాల వర్గాలు మేధావులు అందరూ ప్రశ్నించారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. తర్వాత కాలేజీ గ్రౌండ్లో నేదుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఒక వెంకటగిరిని ఆయన చదువు అంటే ఎక్కువ పిచ్చి, ఆయన కాలేజీలు పెట్టడం, ఆయన చదువు డెవలప్ చేయడం, బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని వెంకటగిరిని కూడా ఒక హబ్బుగా చేయాలని ఆ దేశంలో పెట్టాడు. మేము కాదన్నామా, సంతోషపడ్డాం. కానీ దురదృష్టం ఏంటంటే ఆడ బిల్డింగ్ కట్టేదానికి వెంకటగిరి నడిబొడ్డులో ఉండే కాలేజీ గ్రౌండ్ని యాలంపాటు పెట్టి ఆడని బిల్డింగ్ కడతారా? వెంకటగిరి స్థానికులు ఆ విధంగా చేస్తారా? అంటే వెంకటగిరిలో పిల్లకాయలు ఆడుకోబోలేదా? మీకు ఆ జ్ఞానం రాలేదా? ఆ రోజు ఈరోజు సూటిగా ప్రశ్న వేస్తాను. ఈరోజు దాని గ్రౌండ్ ఏంటి, పక్కన చూడండి, పక్కన తెలివితేటలు ఆ రోజు ఎక్కడికి పోయినాయి? అంటే వెంకటగిరి అభివృద్ధి కాకూడదు అంటే పిల్లలు ఆడుకోవడానికి కూడా గ్రౌండ్ ఉండకూడదు, దాన్ని కూడా వేలంపాటు చేసి అక్కడ కట్టుకోవాలా. ఇంకొక చిన్న విషయం, జనార్దన్ రెడ్డి గారు బర్త్డే చేసుకున్నారు హైదరాబాద్లో. బ్రహ్మాండమైన సినీ యాక్టర్ చిరంజీవి పెద్ద వాళ్ళంతా వచ్చి అప్పుడంతా బ్రహ్మాండంగా చేసుకున్నారు. ఈరోజు నేను గర్వంగా చెప్తాను, ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా మా నియోజకవర్గం నేను ప్రతిపక్షంలో ఉన్నా, ఆ రోజు కూడా టీడీపీలో ఉన్నా. నేను మా నియోజకవర్గం నుంచి ఒక సీఎం అయిన వ్యక్తి ఎవరంటే జనార్దన్ రెడ్డి గారు. నేను అన్నపోతే వెంకటగిరి అంటే మీ ఊరు నుంచి జనార్దన్ రెడ్డి గారికి వెళ్ళి సీఎం అయ్యారు కదా, ఆ వెంకటగిరి అని. అవును, ఆ వెంకటగిరి రాజా గారి గురించి ఆగితే ఆ నియోజకవర్గం అవును అని చెప్పుకొని గర్వపడతాము. అటువంటి పరిస్థితుల్లో ఆయన పుట్టినరోజు జరుపుకుంటే ఈ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నాయకులు అంతా పాపము హైదరాబాద్ పోయి ఈ రెండు చాలా మంది బతుకున్నారు, పోయి ట్రైన్ తిరిగి కన్నీళ్ళు పెట్టుకుని వచ్చారు. వెంకటగిరి సీఎం చేసే నియోజకవర్గం, ఆయన ప్రసంగంలో వెంకటగిరి గురించి కానీ వెంకటగిరి ప్రజల గురించి కానీ ఆయన వెంకటగిరి ఆదుకుంది కానీ ఒక్క మాట కూడా చెప్పని వ్యక్తి ఎవరంటే పెద్ద ఆయన. అంటే ఎందుకని ఆయన గుర్తురాలేదు? స్థానికుడు కాదు కాబట్టి. ఈరోజు అడగండి, మీరంతా ఉంటారు, మేము కాదల్లా. ఎందుకు చెప్పలేదు? స్థానికుడు కాదు. అతను మున్సిపాలిటీ అభివృద్ధి చెప్పారు, జనార్దన్ రెడ్డి గారికి అభివృద్ధి చేశారు. రాజకీయ మేమే చెప్పాం, ప్రెస్లో చేయలేదని మేము చెప్పినాము, మీకు చేశారు. మా అన్న చెప్పినట్టు ఆ స్థాయిలో చేయలే, ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చేయలేదు అని చెప్పాడు. తర్వాత ఇంకొక అమ్మ కౌన్సిలర్ మాట్లాడింది, అయినా మేము బిడ్డను పుట్టించాము, మీరు ఆడుకోబాకండి, మేము ఆడుకుంటాము అన్నది. వెరీ గుడ్ అమ్మా, నీ బిడ్డ పుట్టింది అప్పుడే చచ్చిపోయిందమ్మా, అది తెలియదేమో నీకు. మీరు అంత ఇంట్రెస్ట్గా మున్సిపాలిటీ పోయి మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉన్నారు మీరు. మీ బిడ్డ పుట్టింది, మేమే కాదన్నా. 98 కోట్లకి అమృత 2 స్టోన్ వేసుకున్నారు, కాదన్నా. అది క్యాన్సిల్ అయింది. నేను చెప్పింది అమృత 2 102 కోట్లు జీవో మన పత్రికా విలేకరులు చూపిస్తాను. అమృత 2 జీవో ఎప్పుడు వచ్చిందైనా 9/6/2026. ఇది నేను చెప్పింది. దీనికి రాష్ట్రం మొత్తం మీద 1048 కోట్లు వచ్చింది, అండర్లైన్ చేస్తుందా. దీంట్లో మన వెంకటగిరి 102 కోట్లు ఇచ్చింది. నేను చెప్పింది అది చచ్చిపోయిన బిడ్డ ఎవరు ఆడించాలా, ఎవరి బిడ్డ ఎవరు ఆడించాలా? చచ్చిపోయిన బిడ్డను మేము ఆడించాం, మా బిడ్డను మేము ఆడించుకునేదానికే జీవో చూపిస్తాను అక్కడి. అది కూడా తెలియదు పాపం. ఏదో ఒక జీవో కాగితం ఆడేసి ఒక శిలా పలకాలు తెచ్చి చూపిస్తే అది కరెక్ట్ కాదు, అర్థమైందా? తర్వాత ఆయన కూడా చెప్పాడు, నవరత్నాలు మేము బ్రహ్మాండంగా ఇచ్చామని. నీ నవరత్నాల గురించి 2 మాటలు చెప్తే ఈ రోజంతా చెప్పొచ్చు, రేపు కూడా చెప్పొచ్చు. మీకు ఓపిక ఉండదు, నాకు నోరు నొప్పి. అదేంటంటే 2 విషయాలు. నవరత్నాల్లో ఫస్ట్ అమ్మ ఒడి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని చెప్పారు. ఇచ్చాక ఒక బిడ్డకి అని చెప్పి కోత కోసేది. అదే మా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు నేను ఇస్తానని చెప్పాడు, అంతమందికి ఇచ్చాడు. అది రెండోది పెన్షన్లో మీ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వా తాతను కూడా మోసం చేశాడు పాపం. 3000 రూపాయలు నేను ఇస్తానని చెప్తే
అది కూడా బలవంతంగా పాప సంవత్సరం 250 రూపాయలు దాకా పెంచి ఆయన దిగిపోయే కాడికి రెండో సంవత్సరం నుంచి మా చైర్మన్ చెప్తాడు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్, రెండో నాకు గుర్తురాలి, అది మా ఊరు గుర్తు చేసి రెండో సంవత్సరం నుంచి 250 రూపాయలు దాకా పెంచి లాస్ట్ 3000 తీసుకొచ్చారు. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం పెన్షన్ విధానాన్ని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తాం, ఏ విధంగా ఇస్తాం, ఎలక్షన్ డేట్ అయితే ఫిక్స్ చేశారు ఎలక్షన్ కమిషనర్, ఆ నెల నుంచి కూడా మేము ఇస్తాం, 4000 ఇస్తామని మా చంద్రబాబు నాయుడు మా లోకేష్ బాబు గారు చెప్తే ఎలక్షన్ అయిపోతాను రిజల్ట్ వస్తానే అఖండ మెజార్టీతో కలుస్తానే మొట్టమొదట ఇచ్చినది పెన్షన్. గడిచిన 2 నెలలతో కలిపి 3 నెలలతో కలిపి అమౌంట్తో ప్లస్ 4000తో కలిపి అమౌంట్ ఇచ్చాము మేము. ఇప్పుడు కూడా రన్నింగ్ జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకి డబల్ చేసాం, 3000 నుంచి 6000 కూడా పాత బ్యాలెన్స్ కూడా ఇచ్చాం. అదేవిధంగా మంచంలో నుంచి పైకి లేని స్థితిలో ఉన్నామంటే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం ఈరోజు. అది చంద్రబాబు యొక్క నిబద్ధత, పనితనం. అది మీరు నవరత్నాల గురించి చెప్తున్నారు. ఇంకొక ఆయన చెప్పాడు సూపర్ 6 సూపర్ ఫెయిల్ అంట. సూపర్ 6 వరుసగా ఇప్పుడు వరల్డ్ కప్ జరగదు, 3-4 సిక్స్లు కొట్టదు, అట్లా కొడతాడు ఆయన. ఒకే బౌలింగ్లో 3 సిక్స్లు కొట్టినట్టు కొట్టాడు మా చంద్రబాబు నాయుడు. స్త్రీ శక్తి ఎటువంటి పథకం అది? రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు పెట్టే ఏ జిల్లాకు ఆ జిల్లా పెట్టారు, ఏ సిటీకి ఆ సిటీ పెట్టారు. మేమట కాదు, రాష్ట్రం మొత్తం మీద మహిళలకు ఉచిత బస్సు ఇస్తానని మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. అదేవిధంగా మా వాళ్ళు చెప్పారు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మాట ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇస్తాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పాపం ఆటో కార్మికులకి జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇచ్చారు. ఈరోజు ఆటో కార్మికులు 10 మందిని టచ్ అయింది మీరు విలేకరులు. 10,000 కాదు 30,000 చలానా రాసేసాడు సంవత్సరానికి. 10,000 ఇచ్చాడు, 30,000 చలానా రాశాడు. ఈరోజు ఆటో కార్మికులకి 15,000 రూపాయలు ఇచ్చాం. వాళ్ళ చలానాలను కంట్రోల్ చేశాం. వాళ్ళని అవగాహన కలిగించేదానికి బ్రేక్ ఇన్స్పెక్టర్లకి వాళ్ళకి వేరే విధమైన రూట్ చూపించి అవగాహన కల్పించండి. బీదోడు ఆటో తోలుతాడు, తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు తప్ప వేరే కేసులన్నీ కంట్రోల్ చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. అది నిబద్ధత, చంద్రబాబు నాయుడు యొక్క నిబద్ధత. అది కాక పూజార్లకి, ఇమాములకు, ముస్లిం పూజార్ల ఇమాములకి 10,000 రూపాయలు ఇచ్చాం. హిందువుల అర్చకులకు 15,000 ఇచ్చిన చరిత్ర మాది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నన్నా చెప్పుకుంటా పోతాం. కాబట్టి ఇంకైనా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, దాంట్లో మీరు పాల్గొంచకండి, సలహాలు ఇవ్వండి. మా ఎమ్మెల్యే గారు అదే చెప్పారు, అవే పాటించండి. మీరు మా ప్రభుత్వం అది చేసాము ఇది చేసామంటే తెలియకోకుండా ఏదంటే అది మాట్లాడి అమృత 2 గురించి మున్సిపాలిటీ గురించి చెప్పండి, మా రాజన్న చెప్తాడు అట అది. కాబట్టి ఏదో ఒకటి చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాకుండా మీ 1.5 సంవత్సరంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు, ఈ 2 సంవత్సరాలు కురుగుంట రామకృష్ణ ఏం అభివృద్ధి చేశారు మీరే తెలుసుకోండి. మేమేం మిమ్మల్ని రమ్మల్లా చర్చికి అయ్యే పని కాదని ఊరికి మేమేం చెప్పి మేము వస్తాం చర్చికి కానీ డేట్ ఇండి టైం పట్ల ఇదే రౌడీజం, ఇదే రాజకీయం. ఆయన చర్చిస్తామంటే మీరు ఇద్దరు చర్చించడం అంతేగాని డేట్ చెప్పండి టైం చెప్పండి ఏంటది? ఆ సంస్కృతి ఇంకా మానండి, బయటకు రండి, ప్రజా సమస్యల గురించి పోరాటం చేయండి. కాబట్టి ఇప్పటికైనా అభివృద్ధిలో పాల్పంచుకోండి. ఈ 3 సంవత్సరాలు మిమ్మల్ని కూడా గౌరవిస్తాం, మీరు కూడా అభివృద్ధిలో పాల్గొనండి. ఈ అవకాశం తెలుగుదేశం నాయకులందరికీ పేరు తెలుపుతూ ఇచ్చేసిన మా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఏ సెంటర్ లాంటి ఏ టైం చెప్పండి అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక్క నిమిషం వాళ్ళు ఏమంటున్నారంటే ఒక వేదిక చెప్పండి, డేట్ ఇవ్వండి, మేము వస్తాం మీరు రండి కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నారు. దానిపైన మీరేమంటారు? అది ఇప్పుడు అమృత 2 గురించి చెప్పింది కదా, ఏరే వాళ్ళు పెట్టాం మేము అన్నాము మీరు ఆడించుకోవాలి మాటలు ఏం చెప్పారు, జీవో చూపించాం కదా, ఆ జీవో రద్దు అయిపోయింది. అవన్నీ చాలా శిలాపలకాలు వేస్తున్నారు, అవన్నీ కాలేదు అని. ఆ శిలాపలకంలో కూడా వాళ్ళు వేసిన అమృత శిలాపలకం అది గుర్తుపెట్టుకో. రాజకీయంగా జరిగేది అంతేగాని
అది రాండి టైం రాండి అది కాదు. కావాల్సి ఉంటే మేము అభివృద్ధి చేస్తామంటా, మీరు కూడా రండి. లేదు పలానా అభివృద్ధి చేయనా అని సలహా అన్నాను చేస్తాం. ఇప్పుడు చర్చలు లేనట్టే. చర్చి లేని దేని చర్చలు లేని రౌడీస్ అని చర్చిలా అట్లే కదా. ఇప్పుడు అభివృద్ధి పైన వాళ్ళు అభివృద్ధి చెప్పమని చెప్తాను కదా, మేము చెప్తాం. మాకు సహకరించండి, మేము వస్తాం, అందరం పాల్గొంటాం. శనివారం వారానికి ఒక శనివారం మున్సిపాలిటీలో క్లీనింగ్ పెట్టాడు మా బాబు గారు. రా క్లీనింగ్ చేస్తాం, పాల్గొంటాం. నువ్వు కూడా సేవ చేయి, మేము సేవ చేస్తాం. దీనికి ఏమన్నా ప్రాజెక్టులు కావాలా, ఇంకేమన్నా రోడ్లు కావాలా, పలానా చోట బాగలేదు అని చెప్పు. మా ఎమ్మెల్యే గారు ఏపిస్తారు. ఆయన రావాలే, సూచన ఇస్తే చాలు మాకు. మా ఎమ్మెల్యే గారు చేసి పెడతారు. అసలు అభివృద్ధిలో శాశ్వత అభివృద్ధి కుటుంబం చేయలేదని అంటాం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉంది. కృషి విజ్ఞానికి ఎవరు తీసుకొచ్చారు? ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. అది కూడా రైతుకి అభివృద్ధికి ఆల్టర్నేట్. అది నిమ్మ పరిశోధనకి ఆల్టర్నేట్. నిమ్మ పరిశోధన ఆయన చేస్తే ఇచ్చాడు. వెంకటగిరిని ఒక నగరంగా రూపుదిద్దిన వ్యక్తి ఎవరు? కురుకొండ రామకృష్ణ గారు. సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చి రోడ్ చేయించి రైల్వే స్టేషన్ కాడ సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చి వ్యక్తి ఆయన. ఏమన్నంటే మేము రాణిపేట కానీ బంగారుపేట కానీ ఆడ దాకా వేసంటే వాళ్ళు ఏంటి అది వాళ్ళు తీసుకురాలా. అది కూడా స్థానికుడే చేసింది. ఎవరు? దుర్గాప్రసాద్ ఎంపీ గారు. ఆయన గ్రాంట్ అప్పుడు పెట్టి అది కావాలని కోరుకున్నది కూడా మా స్థానిక నాయకుడే. ఆయన టీడీపీలో ఉండొచ్చు, వైసీపీలో ఉండొచ్చు, ఆయన స్థానిక నాయకుడు. మేమే కాదన్నా, అది ఎంపీ గ్రాంట్ తెచ్చింది. అది ఇప్పుడు మళ్ళీ టీడీపీలో ఉన్నారు. కాబట్టి ఆయన శాశ్వత అభివృద్ధి జనార్దన్ రెడ్డి గారు చేశారు, రాజలక్ష్మమ్మ చేసింది, కురుకొండ రామకృష్ణ గారు చేశారు, దుర్గాప్రసాద్ గారు చేశారు, వెంకటగిరి రాజా గారు చేశారు, అందరూ చేశారు. మీ నాయకుడు అప్పుడే చేయలేదు శాశ్వత అభివృద్ధి. కాబట్టి శాశ్వత అభివృద్ధి ఎప్పుడో అభివృద్ధి వాడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక మీరేం అభివృద్ధి చేశారు? రేపు ఓటేస్తే సీఎం అయ్యేది ఎవరు? వైసీపీకి ఓటేస్తే జగను, టీడీపీకి ఓటేసి మన కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే చంద్రబాబు నాయుడు. వాళ్ళిద్దరి మధ్య పోలిక చూస్తారు ప్రజలు. ఎన్ని చెప్పినా, మేమెన్ని చెప్పినా, ఎన్ని చెప్పినా. అంతేగాని రాజశేఖర రెడ్డి అది చేశాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు, రాజలక్ష్మణ్ ఇది చేశారంటే ఊరు చూడరు. వాళ్ళు ఇంకా వచ్చేదిలా బతుకుండా మనం తీసుకురాలేము. వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ జ్ఞానం మనకు రాదు. వాళ్ళంటే వాళ్ళ తెలివితేటలు వేరు, వాళ్ళ పరిస్థితి వేరు. వాళ్ళ దానికోసమే నిరంతరం రాజకీయం కోసమే, ప్రజాసేవ కోసమే వాళ్ళ జీవితాన్ని అంకితం చేసినారు. అంతేగాని ఇలా పార్ట్ టైం రాజకీయాలు చేయాలి. పార్ట్ టైం రాజకీయం వచ్చి పెట్టేది అక్కడ పోయే రాజకీయాలు కాదు. ఆయన అట్లా వెంకటగిరికి వస్తే రాజకీయంగా వస్తారు, గూడూరుకి వస్తే రాజకీయంగా ఉంటారు, నెల్లూరు వస్తే రాజకీయంగా ఉంటారు. ఇంకా అట్లా రాజకీయ పనిలేనే వాళ్ళు. వాళ్ళ జీవితాంత రాజకీయం వాళ్ళు, ప్రజాసేవ వాళ్ళు. కాబట్టి వాళ్ళు పోల్చుకోవద్దండి. మీకు పదే చెప్తాను. ఇప్పుడు రండి, మా కుటుంబ రామకృష్ణ వర్సెస్ రామ్కుమార్ రెడ్డి గారు. ఆయన 1.5 సంవత్సరం ఏం అభివృద్ధి చేశారు? పర్వాలేదు. ఈ 2 సంవత్సరాలు 2012 అభివృద్ధి చేస్తారు. దాని గురించి మాట్లాడతాం. చర్చ అంటే డేట్ అదే అంటే మాట్లాడుకోవటం. అంతేగాని ఆయన అభివృద్ధి పనులు చేశాను, నేను అభివృద్ధి మేమేం కాదన్నామా? నిన్న కూడా ప్రశ్నలు అదే చెప్పాను, అన్ని అభివృద్ధి చేశాను. ఆయన ఒకటే చెప్పింది, ఆయన స్థానికంగా ఉంటే కానీ అభివృద్ధి చేయకుండా కూడా మేము అనుకుంటున్నాం. స్థానికత ఉండేది కురుకొండ రామకృష్ణ గారికి. ఈ రోజు కూడా భద్రపడి చెప్తాను. దాంట్లో ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, అదేవిధంగా కూటమి సభ్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ, గతంలో 2-3 ప్రెస్ మీట్లు వాళ్ళు పెట్టడము, మేము పెట్టడము, మొత్తం 2-3 ప్రెస్ మీట్లు అయిపోయింది. మేము ఆ రోజు చెప్పాం, ఇది డైవర్షన్ పాలిటిక్స్. లడ్డు మీద చాలా ఘోరమైనటువంటి అపచారం జరిగింది. దాని నుంచి మీరు మీ ఉనికిని కాపాడుకోవడానికి మీ నాయకుడు చెప్పినటువంటి కారణం ఒకటి, ఎలా మాట్లాడాలా, ఏదో డైవర్ట్ చేయమని. రెండో విషయం ఏంటంటే, మా మిత్రులు కూడా చెప్పారు, ఇంకా రేపటితో కౌన్సిలర్లు కూడా దిగిపోయే పరిస్థితి. వాళ్ళకి ఎందుకో కొంత అసహనంగా ఉంది. ఏమీ చేయలేకపోయినాము, అయినా కూడా దిగిపోతున్నాము అనేటువంటి ఒక అసహనం.
అంత తప్ప వాళ్ళు ఏం చేసింది ఏం లేదు, వాళ్ళు మాట్లాడేది కూడా ఏం లేదు. నేను ఆ రోజు చెప్పా, ప్రగతి మీద చర్చిద్దాం అని చెప్పారు. నిన్న చాలామంది కూడా ప్రగతి మీద మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, దాదాపు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మహానుభావుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వాళ్ళు ఒక సుదీర్ఘ రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తులు, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, దేశ రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తులు మన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మన మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చాలా విశదీకరించి కూడా చెప్పారు, పదే పదే చెప్పుకుంటున్నారు. సమ్మర్ స్టోరేజ్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, వాటన్నిటి కూడా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనేది అది వాళ్ళ ప్రగతి గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను చెప్పేది ఒకటే, అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మహానుభావుడు, ఆ రోజుల్లో ఆయనకు అవకాశం వచ్చింది, చేశారు. ఎవరి పార్టీలో చేశారంటే కాంగ్రెస్ పార్టీలో చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేసినప్పుడు అతన్ని వెంకటగిరి వాస్తవం చాలా బాధపడ్డారు. ఆ రోజు ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఎందుకు దించారు, ఎవరు దించారు? మరి మున్సిపాలిటీ మన కడపలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారి మీద ఆ రోజు మీరేం చేశారు, ఒకసారి వెనక్కి తిరిగి చరిత్ర చూడండి. మేము చెప్తే బాగుండదు, దేంతో అవమానించారు అనేది కూడా మీరు ఒకసారి గమనించుకోండి. రెండోది, ఎందుకు అతను మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారిని సుదీర్ఘ రాజకీయాలు చేసినటువంటి వ్యక్తిని ఎందుకు దించారు, ఎందుకు దించాల్సి వచ్చింది అంటే ఒక చిన్న కారణం. కాలేజీకి ఒక 2 మెడికల్ సీట్లు పెంచారు, దాంట్లో కోట్ల అవినీతి జరిగిపోయింది అని దించింది ఎవరు? మరి ఈరోజు ఒక పార్టీని పెట్టినటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదా? మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు ఆ రోజు మీ నాన్న అవినీతి పరుడు అని చెప్పింది వాస్తవం కాదా? మరి అటువంటిప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేశారు, అవినీతి పరుడు అని చెప్పేసి అని ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధినాయకుడే చెప్పాడు. మీరు ప్రగతి గురించి ఏం మాట్లాడదలుచుకున్నారు? అప్పటి నుంచి మాట్లాడదామా? కాంగ్రెస్ పార్టీ మీరిద్దరు ఒకటే అయితే, మీరు వాళ్ళతో అలయన్స్ అయితే రండి, అక్కడి నుంచి మాట్లాడదాం. లేదు, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ మాది, సింహం సింగల్గా వస్తుంది, మాకు అలయన్స్ లేదు అని చెప్పుకున్నటువంటి మీరు ఆ ప్రగతి గురించి వద్దు. మీకు అవకాశం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు అది చర్చిద్దాం రండి అని చెప్పి నేను నన్ను చెప్పింది. మీరు మొదటి నుంచి రోజు ఇదే చెప్తా ఉంటే మేము అదే చెప్పుకుంటాము. దానికోసం ప్రెస్ మీట్ అనవసరం. 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు వైఎస్ఆర్సీపీ పార్టీగా. ఈరోజు మీరు మాట్లాడేది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. ఆ తరఫున మీరు కౌన్సిలర్లు గెలిచారు. మీ స్టాండ్ ఏంటంటే మాకు అవకాశం 5 సంవత్సరాలు ఇచ్చారు, ఆ 5 సంవత్సరాలు మేము ఇది చేశాం అని చెప్పి మాట్లాడచ్చు, తప్పు లేదు. దాన్ని చర్చించుకుంటాం. డబ్బులు ఇచ్చాము, పంచాము, అదే అభివృద్ధి అని మీరు అనుకున్నారు. కానీ డబ్బులు పంచడం అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఇంకా చాలా చేయాలా. అభివృద్ధి అంటే చంద్రబాబు రావాలా, చంద్రబాబు రావాలి అంటే బాబు రావాలి అంటే జాబ్ రావాలి అంటే బాబు రావాలి. ఇవన్నీ కూడా విశ్వసించి ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అంటే మీరు తప్పు చేశారు 5 సంవత్సరాల్లో. మీరు 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఇక్కడ ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి
ఆనం రామనారాయణ రెడ్డి గారు. మరి 3 సంవత్సరాలు ఆయన ఎందుకు మీరు కొనసాగించలేదు? ఏమి అవినీతి చేస్తే మీరు దించారు? ఎందుకు ఇన్ఛార్జిగా ఇక్కడికి రావాల్సి వచ్చింది? ఏం జరిగింది? శిలాఫలకం మొత్తం అన్ని శిలాఫలకాలన్నీ కూడా మీకు అన్నీ ఉన్నాయి చూడండి. మున్సిపాలిటీలో వేసినట్టు అన్నీ కూడా అన్నేదురు మళ్ళీ రామకుమార్ రెడ్డి గారు కౌన్సిలర్లు. మరి ఆయన ప్రజాప్రతినిధిగా మేమందరం ఎన్నుకున్నాం, వెంకటగిరి వాస్తవ్యులందరూ ప్రజలందరూ. మరి శిలాఫలకంలో ఆయన పేరు లేదు. ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి నగరంలో వేయలేదు. ఆయన కూటమి నాయకుడు కాదా? ఇకపోతే మీరు శిలాఫలకాలు వేస్తారు కానీ మీరు పనులు చేయరు కానీ కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 15th ఫైనాన్స్ దాని మీద ఇప్పుడు వెంకటగిరిలో ఫండ్స్ వచ్చాయి మన 9వ వార్డుకి. అది స్టార్ట్ చేసాం పనులు. కావాలంటే మీరు కూడా చూడండి. జిమ్ ఓపెన్ చేస్తామని చెప్పాం, ఆల్రెడీ ఎక్విప్మెంట్ వచ్చింది, అది కూడా అయిపోతుంది. అర్బన్ హెల్త్ సెంటర్ చేసాం, భూమి పూజ చేసాం, ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. కానీ వెంకటగిరికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన వెంకటగిరికి కూడా వచ్చారు, శిలాఫలకం వేశారు. ఎక్కడ వేశారు? అపాచి ముందు రోజు చేశారు. మరి మరుసటి రోజు కూడా వాళ్ళల్లో ఉండింటారు, అక్కడ వాళ్ళే ఎత్తుకోమైనారు. దాన్ని మళ్ళీ ఇల్లు చేస్తారో తీరో లోపల వాళ్ళు ఆశించుకుంటారు, ఎందుకులే అని చెప్పేసి వాళ్ళే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళిపోయారు. మరుసటి రోజు లేదు అక్కడ శిలాఫలకం. శిలాఫలకం గురించి కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ప్రగతి గురించి చర్చించుకుందాం. ఈరోజు 30వ తారీఖు ఆదివారం అయితే, 1వ తారీఖు ఆదివారం అయితే, శనివారం మేము పెన్షన్లు ఇస్తాము. 200 నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయల నుంచి 2000. 5 సంవత్సరాల్లో 14-19లో పెంచాం. తరువాత వీళ్ళ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 2000 నుంచి 3000, 250, 250, 250, 1000 పెంచడానికి కనీసం 5 సంవత్సరాలు పట్టింది. మరి మేము రావడంలోనే 3000 నుంచి 4000 చేసాం. ప్రతి ఒక్కరు కూడా సామాజిక పెన్షన్లో ఇది అభివృద్ధి చెందుతుందని చెప్పినటువంటి పరిస్థితి. మీరేం చేశారు అంటే ఏం లేదు. ఈరోజు లడ్డు గురించి ఒక చిన్న విషయం మీరు కూడా అందరూ చూసే ఉంటారు. రోజా గారు, జోగి రమేష్ గారు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా అయిపోయింది, మనం ఏదో చేసేసాము, లడ్డు గురించి మాట్లాడేసుకున్నాము, ఇది తప్పేది, ఈ భగవంతుడు మనం క్షమించడు, కలియుగ ఆరాధన చేయము, మనం నచ్చినాము. ఎందుకంటే రోజు 100 మంది వేసుకొని వెళ్ళిపోయేదా. అది డబ్బుల కోసం అని నేను విమర్శించదలుచుకోలే. మొత్తానికి ఆయన అభిమానం, ఆరాధించే దైవం. ఈరోజు ఏదో కొంచెం హృదయంలో కొంచెం ఇబ్బంది పడింది, తప్పు చేశాం అని చెప్పేసి. జోగి రమేష్ గారు మీకు ఆయన గురించి కూడా తెలుసు. ఆయన కూడా ఇది ఇక్కడే కాదు, నేషనల్ మీడియా కూడా వెళ్ళిపోయింది. ఏం చేయాలో దీనికి అర్థం కావడం లేదు అనే పరిస్థితి. ఈ విధంగా రాజకీయాలు మీరు చేసుకుంటా మిగతా నాయకులు అంటుంటే, మీరు ఎప్పుడెప్పుడు ఉన్నటువంటి రాజకీయాలన్నీ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడికి వచ్చి వెంకటగిరిని ఏం చేయాలనుకుంటున్నారు? పురుగుల రామకృష్ణ గారు 3వసారి శాసనసభ్యులు. ఇక్కడ అభిమానులు, ఇక్కడ ప్రజల అభిమానం చూరకుంటేనే ఇక్కడ 3 సార్లు శాసనసభ్యులు ఎదిగేది. ఒక్క నాయకుడి పేరు చెప్పండి, 3 సార్లు శాసనసభ్యులు అయినటువంటి ఒక్క నాయకుడి పేరు చెప్పండి ఇక్కడ వెంకటగిరిలో. మరి పథకాలు మార్చేస్తారు, మేము పెట్టిన పథకాలు మీరు కొనసాగిస్తారు అని ఒక ఆయన చెప్పాడు. అంటే అమ్మఒడి పెట్టాం, మీరు తల్లికి 100 అని పెట్టారు, మీరు చేసేది ఏం లేదు. మీరు పెట్టినట్టే మేము చేసామంటే, మేము ఆ రోజు అమరావతి పెట్టాం, మీరు నాశనం చేశారు, అందుకే అడిగి దాన్ని వేశారు. కానీ ప్రజలు ఏంటంటే ఏది మంచిది అయితే అది కొనసాగించాలా, మళ్ళీ ఏదన్నా ఇంప్లిమెంట్ చేయాలంటే చేయాలా. ఇంప్లిమెంట్ చేసాం. ఏం చేసాం? ఉచిత బస్సు పెట్టాలనుకున్నాం,
స్త్రీశక్తికి అదేవిధంగా 3 సిలిండర్లు ఇవ్వాలనుకున్నాం. ఇవన్నీ మీరు కాపీ చేసినట్టు కాదు. ఒక నాయకుడు ఏదన్నా ఒకటి మంచి కార్యక్రమం చేస్తే దాన్ని కొనసాగించాలా. అది ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలు చేయాల్సిన పని. ఏదేదో మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రగతి గురించి చర్చించాలనుకుంటే మేము కూడా చర్చిస్తాం. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో చూస్తే మేము కూడా చర్చిస్తే సిద్ధంగా ఉన్నాం. రామ్కుమార్ రెడ్డి గారు వైసీపీ కౌన్సిలర్తో ప్రెస్ మీట్ పెట్టారు. ఏమనంటే ఆయన ఏదో ఒకటి మాట్లాడారు కాబట్టి ప్రతి ఒక్క కౌన్సిలర్ దగ్గర ఎమ్మెల్యేది ఈ ఊరా లేదు ఇంకొకటి ఈ ఊరా ఏదో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సబ్జెక్ట్ మాట్లాడించారు. అసలు జనార్దన్ రెడ్డి గారిది ఏ ఊరు చెప్పాల్సిందే కదమ్మా. జనార్దన్ రెడ్డి గారిది ఏ ఊరు? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి గురించి గురువు రామకృష్ణ గారు చిట్టువేల్లో పుట్టారు, వాళ్ళ ఆయన ఆడ పుట్టాడు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. కాబట్టి ఒకటి తెలుసుకోవాలి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎవరు పుట్టినా శాసనసభ్యులుగా పోటీ చేయొచ్చు. కానీ దీన్ని తెలుసుకొని మాట్లాడించండి. అది మేము మాట్లాడలేదు, మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము మాట్లాడలేదు. మా పార్టీ వాళ్ళు కానీ ఎవరు మాట్లాడలేదు. పోతే ఇంకోటి, ఆయన ఆరి శంకరయ్య 14వ వార్డు ఆరి శంకరయ్య గారు కబ్జా అంటేనే నువ్వు ఎక్కడెక్కడ కబ్జా చేసింది ప్రతి ఒక్కరికి ఇంటి చిన్నపిల్లతో సహా తెలుసు. వెంకటగిరిలో నువ్వు వెంకటగిరిలో కబ్జాలు జరిగిపోయినాయి చెప్పి నువ్వు మాట్లాడటం. కాలేజ్ మెట్లో అమ్మవారిపేట చెరువులో 1 ఎకరా 30 సెంట్లు ఇప్పుడు కొలుద్దామా? రెడీ. పోయి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇద్దాము, ఎంఆర్ఓని పిలిపిస్తాము, సర్వే చేపిస్తాము నీట్గా. ఎంతవరకు ఇస్తే నువ్వు చేద్దాము. 1 ఎకరా 30 సెంట్లు. పోతే నువ్వు ఉండే ఇల్లు కూడా ఎవరికి తెలియని నిజం అనుకున్నావేమో. నువ్వు ఆఖరికి నువ్వు ఉండే ఇల్లు కూడా ఏంటంటే ఒక పేద ఇస్లామీ ఒక టెక్స్ట్కి రాపిందంటే దాంట్లో నువ్వేదో అగ్రిమెంట్ కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఏదో ఏలుముద్రలు వేయించుకొని రాపించుకున్న అటువంటి జీవితాలు మీది. మీరు కబ్జాల గురించి మాట్లాడితే కరెక్ట్ కాదండి శంకరయ్య గారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపించడం లేదు. అలాగే అమృత్సర్ పథకం కింద ఒక శాసనసభ్యుడైనటువంటి శ్రీ ఆనం రామనారాయణ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ని ఆ టైంలో ఈయన వచ్చి ఒక ఆ టైంలో ఇన్ఛార్జిగా ఆయన వచ్చాడు. ఒక గౌరవ ఎమ్మెల్యే, ప్రజల చేత వెనుకోబడ్డ వ్యక్తి, 50,000 మెజార్టీగా పైచిలుకు గెలిచిన వ్యక్తి. నువ్వు అమృత్సర్లో ఎంతవరకు ఆయన పేర్లు వేసావు? మున్సిపాలిటీలోనే ఉందండి శిలాఫలకం, మీరు చూసుకోవచ్చు. మీరు కూడా మాట్లాడినారు. ఇక్కడ ఏ ఎమ్మెల్యేలు ఎవరు ప్రోటోకాల్ పాటిస్తున్నారో, ఎవరు ప్రోటోకాల్ పాటించడం లేదో దీని జనాలకు మేము ప్రత్యేకంగా చెప్పవసరం లేదు అనుకుంటాను. కాబట్టి ఒకసారి మాట్లాడేటప్పుడు ఎవరి గురించి ప్రతి ఒక్కరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ ఒకరు ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇక మా పదే మేము ప్రతి వ్యక్తి గురించి మేము విమర్శించబడలేదు. కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ధన్యవాదాలు. పెరుగుతున్న విలేకరుల సమావేశాల్లో అందరికీ ఏదో ఒక దశలో ముందుకు పలకాలనే ఉద్దేశంతో ఈరోజు చివరిగా అంటే ఎమ్మెల్యే గారు వచ్చే వరకు వారి ఆదేశానుసారం ఇంతటితో ఈ ప్రెస్ మీట్లు ముగించుకుంటారట ఈరోజు అని అనుకుంటున్నాం. లాగి ఏ రకంగా ఉండాలంటే వాళ్ళ ఉనికిని కాపాడుకునేదానికి మేము ఇంక వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పాలి కాబట్టి మేము చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే అసలు
అలీబాయ్ మాట్లాడిన మాటల్లో వెంకటగిరి చరిత్ర తెలియని వాళ్ళంతా కూడా వయసు గురించి మాట్లాడుతున్నారని చెప్పి మా కార్యకర్తలు మా నాయకులు మాట్లాడారు. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ 30 సంవత్సరాలు ఇండియన్ కార్యకర్తలే ఉన్నారు మా వాళ్ళు. ఏదో ఒకరిద్దరు తప్ప చిన్నపిల్లకాయలు లేరు. వాళ్ళకి వెంకటగిరికి ఏ రకంగా వచ్చారు, ఇది వలసల ద్వారా ఆక్టోపస్ మాదిర మా వెంకటగిరిని ఆక్రమించుకునేదానికి బయట నుంచి వచ్చిన నాయకులు ఏ రకంగా వెంకటగిరికి వచ్చారనే దానికి కొన్ని ఉదాహరణలు. ఇక్కడికి ఏంటంటే ఇది ఒక దీవి మాదిరిగానే నిజంగా వెంకటగిరి ఉండింది. వర్షాలు పడితే ఎవరు కూడా వెంకటగిరిలోకి రాకుండా దాదాపు 10 రోజులు సంబంధాలు తెగిపోతున్నాయి. అటువంటి దశలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిగా వచ్చిన తర్వాత 82 నుంచి 83లో పార్టీ పెట్టి ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మొత్తం 4 వైపులా బ్రిడ్జీలు కట్టి వెంకటగిరి రాకపోకలు సాగించారు. అక్కడి నుంచి వాళ్ళ ప్రస్తావన మొదలైంది. వాళ్ళు వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వెంకటగిరి ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే ఏమి, పాలకేంద్రం అయితేనేమి, ఇటువంటి మెయిన్వన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది. తర్వాత వచ్చిన మన ఈయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చారు. అక్కడి నుంచి వచ్చి ఎందుకంటే మన ఇక్కడ అతను ఎమ్మెల్యే గూడూరుకు పోవడం జరిగింది. గూడూరుకు పోవాలని అక్కడి నుంచి బైఫర్గేషన్గా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆక్రమించుకున్నారు. ఎస్సీ కమ్యూనికేషన్ దీంట్లో కమ్యూనిటీలు అక్కడికి మనకు వచ్చినప్పుడు గూడూరుకు వచ్చినప్పుడు వాళ్ళు ఆల్టర్నేట్ ఎత్తుక్కున్నారు. ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా ఉన్నది. జనాభా ఎంత తెలివైన వాళ్ళైనా కూడా ఏదో టీఎంగా అక్కడ మాట్లాడుకుని వదిలేస్తారు, మా ద్వారం దగ్గరికి రారనే ఉద్దేశంతో వెంకటగిరిని ఆక్రమించుకునేదానికి వచ్చారు. ముందుగా వచ్చి రాగానే వాళ్ళ కళ్ళు మెయిన్ వాటి మీద పడ్డాయి. వాటిల్లో భాగంగానే వెంకటగిరి అభివృద్ధి చేసాము మేమని చెప్పి వెంకటగిరి రోడ్లలో అంటే ఒక నాయకుడు నిన్న మాట్లాడారు ప్రెస్ మీట్లో. వెంకటగిరి ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తే కాంట్రాక్టులు అంతా వాళ్ళకే ఇచ్చారు, వాళ్ళే తినేసి బాగుపడ్డారు కానీ మాకు అభివృద్ధి రాలేదు అని చెప్పి మాట్లాడాడు. ఆ నాయకుడికి మా ద్వారా చెప్పడం ఏంటంటే, ఆయన చరిత్ర తెలుసుకో. వెంకటగిరి జనార్దన్ రెడ్డి గారు వచ్చి రాకతలకే బాంబర్తులు గెద్దల మాదిరి దిగిపోయారు ఇక్కడికి. ఎవరు? పెట్లూరు వీరారెడ్డి అని కానీ ఇంకొక ఆయన రాఘవరెడ్డి అని కానీ ఇట్లాంటి వాళ్ళంతా వచ్చి ఈ 4 వీధుల రోడ్లు అంటే గతంలో ఇక్కడ తేరు తిరుగుతున్నాయి. 4 రోడ్లు కానీ 100 అడుగుల రోడ్లు మన 4 రోడ్లు ఉన్నాయి. అటువంటి రోడ్లలో వీళ్ళు 30 అడుగులతో రోడ్లు స్టార్ట్ చేశారు, సిమెంట్ రోడ్లు. ఎందుకంటే వాళ్ళకి పని కావాలి కాబట్టి 30 అడుగుల రోడ్లు వేసి పూజించేశారు ఊరిని. ఈ పక్క ఆ పక్క ఆక్రమించుకునేదానికి వాళ్ళే వసతి కల్పించారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది వెంకటగిరి మీద పంజా. మా నాయన సీఎం మేము బ్రహ్మాండంగా చేసామని అంటామంటే ఇది ప్రైవేట్ డిగ్రీ కళాశాల, కొంతమంది దాతలతో పెట్టుకున్న కళాశాలది. దాని ముందు అమ్మి ఆ డబ్బులు ఎత్తుకొని ఇంకొక దగ్గర 100 ఎకరాలు కొని అక్కడ కాలేజీ పెట్టాల్సినంత అవసరం లేదు. ఆ రోజుల్లో కావలి తర్వాత వెంకటగిరి బ్రహ్మాండమైన డిగ్రీ కాలేజీ. ఎందుకంటే డబల్ పిహెచ్డి చేసిన లెక్చరర్లు మాత్రమే వెంకటగిరిలో కూడా పనిచేస్తున్నారు. అటువంటి ఉన్న చరిత్ర కలిగిన కాలేజీ నడిబొడ్డులో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో. ఎందుకంటే ఆర్టీసీ బస్ స్టాండ్ దానికి అనుకూలంగానే పెట్టారు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేద విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కూడా పనికి వచ్చేదానికి, అంటే వాడు దిగి రావడం, నేను కాలేజీలో పోవడం, ఇటువంటి అవాంతర ఘటన జరగకుండా ఆడపిల్లలకు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో దాన్ని ఇచ్చేశారు. ఏమాత్రం అభివృద్ధి చేయాలనుకుంటే అప్పటికే అది గవర్నమెంట్ కాలేజీ అయిపోయింది. గవర్నమెంట్ నిధుల ద్వారా తెచ్చి మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా కట్టాల్సిన కాలేజీ కాదు. ఆ నిధులు ఏదో తెచ్చి అక్కడ కానీ కట్టగలంటే బాగుంది. మేము ఏంటంటే ఎంతసేపు మా ముఖ్యమంత్రి మా నాయకుడు ముఖ్యమంత్రిగా చాలా అభివృద్ధి చేశాడు, మేము అభివృద్ధి చేయలేదని ఎవరు చెప్పడం. ఇక్కడ అభివృద్ధి ఏ పార్టీ చేయలేదంటే అట్లా కడప ఎత్తుకోబోతే రాజశేఖర రెడ్డి కానీ, గతంలో కర్నూలుకి ఎత్తుకోబోతే విజయభాస్కర్ రెడ్డి కానీ, అట్లా కృష్ణా డిస్టిక్ ఎత్తుకుంటే కానీ రామారావు కానీ, ఒంగోలుకి ఎత్తుకుంటే కానీ కొంజాటి రోసయ్య కానీ, మదనపల్లికి ఎత్తుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి కానీ, వీళ్ళందరూ చేసిన దానికన్నా కూడా వెంకటగిరిలో చాలా తక్కువ భాగం చేశారు మీరు అభివృద్ధి అనేదే ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం. ఎందుకంటే వచ్చిన అవకాశం ముఖ్యమంత్రి అయ్యారు, ఒక్కసారిగా ముఖ్యమంత్రి అవ్వడం మీరు చేయాల్సింది ఆ రేంజ్కి మీరు దీన్ని చేయలేకపోయారు. వెంకటగిరి డెవలప్మెంట్ నా సొంతూరు అంటారు, మీకు ఒక్క ఊరు లేదు. ఇక్కడి నుంచి పోతే
నెల్లూరులో ఒక ఇల్లు ఉంది. ఎక్కడ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకున్నారు. మీరు ఎక్కడ శాశ్వత సభ్యత్వం ఉన్నదో మాకైతే తెలియదు. అది కూడా కాకుండా ఇక్కడి నుంచి బాపట్లకు పోయారు, అక్కడి నుంచి తెనాలికి పోయారు, అక్కడి నుంచి నర్సరావుపేటకు పోయారు, నర్సరావుపేట నుంచి వైజాగ్కి పోయారు. మీరు ఎక్కడ స్థానికులో మాకైతే ఉండేవాళ్ళకి అర్థం కాదు. స్థానికత గురించి ఆయన మాట్లాడారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడే పుట్టి ఇక్కడి నుంచి చెన్నైకి చాలా పేద కుటుంబంలో పుట్టి చెన్నైకి పోయి స్వతహాగా ఏదో వ్యాపారం చేసుకుంటూ అభివృద్ధి చెంది అక్కడి నుంచి సొంత ఊరికి ఏదైనా ఆయనకి యాక్సిడెంట్ ద్వారా కాలు పోయిన తర్వాత మనం ఇంక ఈ జీవితాన్ని ఏదో రకంగా పేద ప్రజలకు ఉపయోగపడాలి, మనం సంపాదించిన దానికి ఎంతో కొంత ఖర్చు పెట్టి ఇక్కడ మనల్ని జన్మనిచ్చిన ఊరికి అంటే చంద్రబాబు గారి ప్రేరణ మేరకు, ఎందుకంటే జన్మభూమికి రాండి, జన్మభూమిలో మీరు వచ్చి పనులు చేయండి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఎప్పుడైతే ప్రతి మీటింగ్లో చెప్తుంటారో ఆయన 2009లో ఆయన అభిప్రాయానికి మ్యాచ్ అయ్యి ఆయన ఈ రకంగా వచ్చి వెంకటగిరిలో అభివృద్ధి చేయడం జరిగింది. అదే రకంగా తర్వాత వచ్చేసి వెంకటగిరి పోలేరమ్మ అని అంటారు. పోలేరమ్మకు మీరు చేసింది ఏం లేదు. 40,000 30,000తోనే పోలేరమ్మ రాష్ట్ర పండుగ కాదు, దేశ పండుగగా ఉండింది గతంలో. ఎందుకంటే ఇక్కడి నుంచి పోయిన వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళంతా వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారిని బ్రహ్మాండంగా మోసుకుంటూ దర్శనం చేసుకుంటారు. మీరు దాన్ని ఎండోమెంట్ పాలన చేసిన దానివల్ల అందరికీ తెలుసు, కానీ ఇప్పుడే జనరేషన్ కొంచెం ఇబ్బందిగా తెలియదు కావాలి. కానీ దీనికి మా వయసు వాళ్ళకి మాత్రము మీరు ఆ రోజు ఏమేమి పనులు చేశారు, ఆ నగలు ఏ రకంగా చేశారు, వాటిని ఎంత గందరగోళం సృష్టించి దీన్ని ఎండోమెంట్లో కలిపారు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వెంకటగిరి ప్రజలు ఇంకా బతికే ఉన్నారు చాలా మంది కూడా, వాళ్ళందరికీ తెలుసు. దాన్ని నేను ఇప్పుడు రాష్ట్ర పండుగ చేశాను అంటే మామూలు పండుగగా ఉన్నప్పుడే పోలేరమ్మ బ్రహ్మాండంగా దర్శనం చేసుకున్నాం. అది రాష్ట్ర పండుగ అయిన తర్వాత పూర్తిగా కొంతమందికి మాత్రమే పరిమితం అయిపోయింది. డబ్బు ఉండే వాళ్ళకి, ఏదో 500 పెట్టే వాళ్ళకి, ఏదో పార్టీల పరంగా ఉండే వాళ్ళకి మాత్రమే పోలేరమ్మ అయింది. కానీ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పాలైంది. తద్వారా 2 బస్సులు తిరుగుతున్న ఇది రాపూర్ వెంకటగిరి రోడ్లో వయా పోలేరమ్మ మీదుగా మీరు ఇది ఎండోమెంట్ పాలన చేసిన తర్వాత 2 ఆర్చిలు కట్టారు. ఇది పోలేరమ్మ పోయే దీనికాడ కూడలు ఒక ఆర్చి కూడా పోలేరమ్మ ముందు ఒక మండపం కట్టి మేము అభివృద్ధి చేసామన్నారు. వాటి వల్లే వెంకటగిరి టౌన్ బస్సులే లోపలికి రాకుండా అయిపోయినాయి. అది మీరు గుర్తించడం లేదు. మీ నాయకులు చేసిన స్వలాభం వల్ల వెంకటగిరి టౌన్లో బస్సులు తిరగకుండా ఇది పాతకోట నుంచి కాంపాడు నుంచి పోలేరమ్మ దాకా నిర్వీర్యం అయిపోయింది. వెంకటగిరి వ్యాపార పరంగా అయితేమి, ఆ ఇళ్ల పరంగా అయితే, మనుషులు తిరిగే పరంగా అయితేమి, అది మీరు చేసిన వెంకటగిరి చేసిన అభివృద్ధి. తర్వాత ఇంకొకటి ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ముందుగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు. నిన్నటి రోజున వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యేని తక్కువ చేసి మాట్లాడారు. అసలు మీరు వైసీపీయా కాంగ్రెసా? మీ సమాధానం ప్రజలకి ఒక అసంతృప్తిగా ఉంది. ఏంటంటే మీరు వైసీపీగా మాట్లాడుతున్నారా, కాంగ్రెస్గా మాట్లాడుతున్నారా? జనార్దన్ రెడ్డి గారు చేశారు, రాజలక్ష్మి చేశారు అంటున్నారు. ఇక్కడ ఆనం నారాయణ రెడ్డి గెలిచిన తర్వాత సెకండ్ కృష్ణుడు గారు నువ్వు వచ్చావు, నీ హయాంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేశారు అని చెప్పాను. అది మీరేం ఎప్పుడో చేసింది చెట్టు పేరు చెప్పి కాయ కోసుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పేది మా ఎమ్మెల్యే గురించి ఏమేమి చేశాడని చెప్తున్నాను, అది చెప్పండి. కానీ తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు, అది కాదు. నేను చెప్తా ఉంటానండి, 2009లో పురువన రామకృష్ణ గారు సీట్ తెచ్చి గెలిచిన తర్వాత అప్పుడు ప్రభుత్వం లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం అనే సొంత నిధులతో 4 ట్రాక్టర్లు 4 లారీలు పెట్టి ట్యాంకర్లు పెట్టి నీళ్ళు ఇచ్చారు. అది మా ఎమ్మెల్యే గారి ఘనత. అక్కడి నుంచి మీ నాయకుడు ఒకటి ఏ ప్రభుత్వం అయినా, ఏ రాజ్యాంగాలైనా ఒక రాజ్యాంగంలో ఉండగా అభివృద్ధితో స్టార్ట్ చేస్తారు, కట్టడాలతో స్టార్ట్ చేస్తారు. మీ నాయకుడు ఏం చేశాడు? కూల్చే దాంతో స్టార్ట్ చేశాడు. రేపు నుంచి కూలొస్తున్నాము అని చెప్పి అదే పరిపాలన. కట్టడాలతో స్టార్ట్ చేయాలి. మీ నాయకుడు ఏం చేశాడు? కూల్చే దాంట్లో పెట్టాడు. అయ్యేంటే ప్రజావేదిక, దాంతో స్టార్ట్ చేశాడు. మా నాయకుడు ఇప్పుడు చేస్తున్నాడు, 2014లో చేశాడు, 2024లో స్టార్ట్ చేస్తున్నాడు.
కట్టడాలతో స్టార్ట్ చేస్తున్నాడు, అంతేగాని కూర్చుతాలతో స్టార్ట్ చేయలేదు. ఇంకా ఇక్కడికి వస్తారా మా ఎమ్మెల్యే గారి గురించా? సొంత నిధులు పెట్టి నీళ్ళు ఇచ్చాడు. అభివృద్ధి ఏంటనేది అందరికీ చూపించి మళ్ళీ ఓట్లు అడిగాడు. అది దాంతో మొన్న వైసీపీ ప్రభుత్వం ఉన్న అన్నా క్యాంటీన్లో ఎవరన్నా పేదవాళ్ళు తింటున్నాడా? చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, మా ఎమ్మెల్యే గారు తింటున్నారా? పేదవాళ్ళు తింటున్నారు. మీరేం చేశారు? 248 అన్నా క్యాంటీన్ పూర్తి చేశారు. రావటం పేదవాళ్ళు అన్నం తినకూడదు, అది మీ పాలసీ. మా ప్రభుత్వం వచ్చింది, 208 అన్నా క్యాంటీన్ పెట్టాడు. ఒక అన్నా క్యాంటీన్ ఒక రోజుకి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కలిపి 1000 మందికి పెడుతున్నారు. అంటే 2,88,00,000 మందికి పెడుతున్నారు. ఇది ప్రజలకి చెప్పాల్సింది. మీరేంటంటే అదేదో చెప్తున్నారు అంతే. అదే కాకుండా ఇంకా వెంకటగిరికి వస్తాం. ఆయన ఏం చేయలేదన్నారు కదా. ఆయన గెలిచిన తర్వాత వెంకటగిరిలో దక్షిణ భారతదేశంలో పోలేరమ్మ ఎంత ప్రసిద్ధి కాంచింది చూస్తున్నాడు. గుడి అభివృద్ధి చేశాడా? కుమ్మర వీధిలో గుడి కట్టి, అంతకుముందు మేము చిన్నప్పుడు 2 దూలా పట్టి వసాలు ఉండింది. పోలేరమ్మ జాతర వచ్చాడు, పైన పట్టగప్పి వర్షాలు వచ్చేటివి. పట్టగప్పి లోపల బొమ్మ అమ్మవారిని తయారు చేసేవారు. ఈరోజు బ్రహ్మాండంగా రోడ్డు వేసి అక్కడ గుడి పెట్టి మా ఎమ్మెల్యే గారు పోలేరమ్మకి బాగుండాలా, ఇది అందరూ వచ్చేది పోయేది అని చెప్పి అక్కడ కూడా క్యూ పెట్టి అందరికీ దర్శనం ఇస్తున్నారు. ఆ తర్వాత జీవితుల వారసం పోతే ఆడగడ సేమ్ పెంకిటీలు వసాలు ఉంది. ఆడగడ బట్టలు వేసేవాడు కురుస్తూ ఉంటుంది, దానికి అతిగతి లేకుండా ఉంది. అది మా ఎమ్మెల్యే గారు అక్కడ గుడి కట్టించి అక్కడ కూడా దర్శనం చేపిస్తున్నాడు. అక్కడ కదా ప్రతిమ ఇచ్చి పక్కన వాళ్ళకి బేగాలు ఇచ్చి అమ్మవారికి మీరు పూజ చేసి రోజు చేసి మీ ఇంటికి శుభాలు కలుగును అని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. ఇంకా ఆ నుంచి నేరుగా ఇక్కడికి వస్తామని మల్లమ్మ గుడి కాడ నిమజ్జనం టైంలో అమ్మవారిని అక్కడ నిమజ్జనం చేసేవాళ్ళు. కానీ ఎక్కడ దించేవాళ్ళు? ఊరేగింపుగా వచ్చి పెద్దవాళ్ళని కాడ దించేసి ఆ నుంచి చేతులు మోపుగా పోయేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఏరు ఉన్నారు కాబట్టి కైబల్లాది. కానీ దానికి ఏం చేశాడు? గొంతుని కట్టాడు, చప్పటి పిచ్చి కట్టాడు. నేరుగా ఇప్పుడు అమ్మవారు నేరుగా మల్లమ్మ గుడి కాడికి పోతున్నారు. మల్లమ్మ గుడి వాళ్ళందరూ అమ్మవారిని ప్రత్యక్షంగా చూస్తున్నారు అలంకరణతో. అంతకుముందు అలంకరణ లేదు, కావాలని చూసుకోండి. ఇప్పుడు అలంకరణతో బ్రహ్మాండంగా అమ్మవారిని చూస్తున్నారు. మల్లమ్మ గుడి వాళ్ళు, రాణిపేట వాళ్ళు, మల్లాలపేట వాళ్ళు. అక్కడ గుడి కట్టించింది మా ఎమ్మెల్యే గారు. గేట్లు చేసి అక్కడ ఉండే వాళ్ళకి అమ్మవారు మీరు పూజ చేసుకోండి, మీకు శుభాలు కలుగుతాయని చెప్పి ఒక బోర్ వేసి చుట్టూ నెగరై కట్టి అక్కడ అమ్మవారు ప్రసిద్ధి కదా మా ఎమ్మెల్యే గారు. అంతే కాకుండా గవర్నమెంట్ లేకపోయినా కూడా సొంతంగా అన్నా క్యాంటీన్ పెట్టి, సొంతం డబ్బులతో అన్నా క్యాంటీన్ పెట్టి 2 సంవత్సరాలు ఆయన సొంత డబ్బులతో 500 మందికి రోజు అన్నం పెడుతున్నాడు కడుపు నిండా. ఇక్కడి నుంచి కాకుండా మళ్ళీ నియోజకవర్గంలో రాపూర్ నిండి 350 మందికి ఇంకొక వ్యాన్ పెట్టిస్తున్నారు. ఏంటి ఆయన సొంత డబ్బులు పెడుతుంది, అది గవర్నమెంట్ డబ్బులు కాదు. గవర్నమెంట్ లేకపోయినా కూడా అది ఎమ్మెల్యే గారు. మీరు ఆయన్ని తక్కువ చేసి మాట్లాడకూడదని నిన్నే చెప్పాను, మళ్ళీ మాట్లాడారు. ఇప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడారు. ఎందుకంటే ఆయన చాలా సున్నితమైన హృదయం. ఎవరు వచ్చినా మాట్లాడతారు, ఎవరు వచ్చినా పని చేసి పెడతాడు. అది ఎందుకంటే 4 సార్లు నన్ను ఫీఫా నుంచి పంపించిన 3 సార్లు గెలిపించారు. నేను వాళ్ళకి నా జీవితాంతం వెంకటగిరి ప్రజలకు రుణపడి ఉంటాడని చెప్పిన వ్యక్తి పూర్వం రామకృష్ణ గారు. 2 ఈ దశ నిర్దేశం చేయగలిగిన వ్యక్తి కురకొండ రామకృష్ణ గారని, రామ్ కుమార్ రెడ్డి రాజకీయాలకే పనికిరాడని, అతని రాజకీయ లక్షణాలే లేవని 2014లో కురకొండ రామకృష్ణ గారు పంచన చేరింది మీరు కాదా? ఇది వాస్తవమా కాదా? ఇది గుర్తుపెట్టి, ఒకవేళ మీరు భజన చేసుకోవాలంటే చేసుకోండి. ఇప్పుడు రాజకీయ పార్టీలో వైసీపీలో ఉన్నారు కాబట్టి. కానీ ఆ రోజు దశ మార్చగలిగే వ్యక్తి కురకొండ రామకృష్ణ, ఆయన పంచన చేరింది వాస్తవమా కాదా? ఇకపోతే రామ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఆయన చేసింది ఏమిటి? ఆయన చేసింది ఏమీ లేదు. అక్రమంగా 18 మంది కేసులు పెట్టించారు. ఆయనంతా నీతి నిజాయితీ పరుడైతే 18 మంది మీద అక్రమంగా మర్డర్ కేసులు పెట్టించడం ఎంతవరకు వాస్తవమా కాదా? కురకొండ రామకృష్ణ గారు ఎక్కడన్నా దేశం పోయి కత్తితే ఉన్నాడు, పొడిచాడా? నీకు కురకొండ రామకృష్ణ అంటే వెన్నులో ఉనుకు. అందువల్ల కురకొండ రామకృష్ణ గారిని ఏదో ఒక కేసులో ఇరికించి రాజకీయ లబ్ధి పొందాలని నువ్వు ప్రయత్నం చేశావు. కానీ కురకొండ రామకృష్ణ భయపడే వ్యక్తి కాదు.
అతను కమ్మోరుపల్లిలో జన్మించి చెన్నై వరకు తిరిగి వెంకటగిరికి తన ప్రజలకు ఏమి సేవ చేయాలన్న నా జన్మ గంటకి ఏమి సేవ చేయాలన్న సదుద్దేశంతో ఇక్కడికి వచ్చే రాజకీయాలకు నిస్వార్థంగా వచ్చి సేవ చేసే వ్యక్తి ఆయనతో మీ రామ్ కుమార్ రెడ్డికి పరిస్థితి సార్ సరికాదు. ఇకపోతే అక్రమాలు వ్యవహారం. అయ్యా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అనుచరులు మీరు ఆనాడు జగన్ కాలని అడ్డం పెట్టుకొని పబ్లిక్ స్థలాన్ని ఎంతమంది ఆక్రమించారు, ఈ అనుచరులు ఎన్ని స్థలాలు వేల రూపాయలు కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎలా కొల్లగొట్టారు. అదే ఆనాడు గౌరవ శాసనసభ్యులు ఆనంద రామనారాయణ రెడ్డికి అధికారులు పంపించారు. పూలదోషణ వాస్తవమా కాదా? ఇవి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా మీరు చేయాలనుకుంటే ఆయన భజన చేసుకోండి. అభివృద్ధి విషయాల్లో ఇంకా పెద్దలు ఉన్నారు, ఇంకా ముఖ్యమైన విషయాలు, ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు మీకు చెప్తారు. కానీ ఎక్కడ కూడా మీరు తొందరపడి ఏ విషయంలో మాట్లాడవద్దు. అందువల్ల ఈ సభాముఖంగా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు మీ నాయకులు కోరుకోండి, ఇతరులను వాటికి కించపరచవద్దు. దయచేసి ఇది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నియోజకవర్గంలో మా కూటమి నాయకులకు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అధికారంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని ఓర్వలేనటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులైతేమి, మా వెంకటగిరి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కౌన్సిలర్లు అయితేమి, వాళ్ళు మాట్లాడే మాటల్లో నిజం లేదు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు, ఇది మాత్రం నిజం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు ఎలా అయితే ఒక ఫౌండేషన్కి 4 పిల్లర్లుగా పనిచేయాలో 3 పిల్లర్లుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే, మన వెంకటగిరి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి కురుగుండ్ల రామకృష్ణ సార్ గారు 4వ పిల్లర్గా ఈరోజు వెంకటగిరిలో అభివృద్ధి జరుగుతుంది. ఇది నిజం. ఇక్కడ రామకృష్ణ సార్ గారికి వెనకల ఎటువంటి రాజకీయ తండ్రి చరిత్ర లేదు, తాత చరిత్ర లేదు. కానీ ఇక్కడ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని మన వెంకటగిరి నియోజకవర్గ కౌన్సిలర్లు అందరూ వాళ్ళు ఉన్న ప్రభుత్వం ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటున్నారా, వైసీపీ ప్రభుత్వంలో ఉంటున్నారనేది అర్థం తెలియక కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవనీయులు జనార్దన్ రెడ్డి గారు ఆయన చేసిన అభివృద్ధిని ఈరోజు తెలుపుతున్నారు. అది కాదు ఇక్కడ జరిగేది వైసీపీ ప్రభుత్వం. మీరేం చేశారు? మీ తండ్రులు మీ తాతలు చేసినటువంటి అభివృద్ధిని కాదు ఇక్కడ చూపించాల్సింది. మన వెంకటగిరి నియోజకవర్గంలో ఎవరు ఏం చేశారు? వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినాక కురుగుండ్ల గారు అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి చేశారో ఇవి తీయండి బయటికి. అంతేగాని అబద్ధాలు చెప్పడం, పనికిరాని మాట మాట్లాడడం అనేది పద్ధతి కాదు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి అనేది లేకపోతే ఈరోజు కురుగుండ్ల రామకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రజలు ఎలా అవకాశం ఇచ్చారు? మరి రామకృష్ణ గారికి మన రామ్ కుమార్ రెడ్డి గారికి తన తండ్రి అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు అధికారం ఉన్నారు, ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అధికారం, ఎమ్మెల్యేగా ఇవ్వలేదు. ఇది ఆలోచించారు. ఎక్కడ పుట్టినా ఎక్కడ పెరిగినా స్థానికులైనా స్థానికులు కాకపోయినా ప్రజలతో మమేకమై పనిచేసి ప్రజల యొక్క సమస్యలు వాళ్ళకి ప్రతి ఇంటికి వెళ్ళి దగ్గర కూర్చొని ఎక్కడ ఏం కావాలి అన్నీ తెలుసుకొని మరి అన్ని సంక్షేమాలు అయితేమి, మౌలిక సదుపాయాలు అయితేమి, విద్య, ఆరోగ్యపరంగా అన్ని వసతులు తీర్చగలుగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం తరఫున ఈరోజు కురుగుండ్ల రామకృష్ణ గారు ప్రజల్లో ఉన్నారు. అంతేగాని ఆయన ఎక్కడ స్థానికమా ఇక్కడ స్థానికులు కాదని అలాంటి విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. వైసీపీ కౌన్సిలర్ జగన్మోహన్ రెడ్డి రావడమే కరోనాతో వచ్చారు. కరోనాతో వచ్చి ఏం చేశాడు? ఆయన ఏమి చేయలేదు. అందరూ అనారోగ్య పాలవుతుంటే చూస్తున్నాడే తప్ప ఏమి చేయలేదు. అసలు వెంకటగిరిలో అంబులెన్స్ కూడా పంపించలేని పరిస్థితి వైసీపీ ఆ కరోనా కాలంలో. ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి. చూడండి అమ్మా, వెనక్కి తిరిగి చూసుకోండి.
చూసుకోండి మాట్లాడిన కౌన్సిలర్ ప్రతి ఒక్కరు. అలాగే ఇంకా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇంకా శిలాఫలకాల విషయం అంటారు. కూటమి 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 అంటారు. కూటమిని మీరు ఏం చేయలేరు. కూటమిలో ప్రతి ఒక్కటి అభివృద్ధి చేస్తాం. అందుకే మేము వచ్చింది కూటమిలో. మా అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూటమి పెట్టుకుంది అభివృద్ధి చేయడానికి రాష్ట్రాన్ని. మీరు మిమ్మల్ని వచ్చి పనిచేయమంటే ఇవి తీసుకురండి, ఏంటి 100 పడకల ఘోషాసుపత్రిని అభివృద్ధి చేయండి, చేస్తాం. ఆ పాలిటెక్నిక్ కాలేజీలు తేండి, అదే తెస్తాం. టీచర్స్కి కావాల్సినటువంటి కోచింగ్ సెంటర్లు పెట్టండి, నర్సింగ్ కాలేజీలు పెట్టండి, అన్నీ చేస్తాం. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తాం. మేము అవన్నీ తెస్తాం. తేవడానికే కూటమి ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ఏర్పడింది. మీ ప్రభుత్వం ఏమో రాదు, కూటమి ప్రభుత్వమే అధికారంలో 15 సంవత్సరాలు కొనసాగేది. చూస్తా ఉండండి, మీరు అక్కడే కూర్చోండి అని వైసీపీ కౌన్సిలర్కి తెలియజేస్తున్నాము. ఇకనైనా ఇటువంటి మాటలు ఆపండి. ఇసుక గురించి చెప్పారు. వైసీపీ హయాంలో అంటే 750 కోట్లు ఇసుకలో ఆదాయం తెచ్చేసేసి ప్రభుత్వానికి ఇచ్చేసారంట. ఎక్కడ అయితే మరి ఈరోజు అదే వైసీపీ ప్రభుత్వంలో లడ్డు కల్తీ చేసి 250 కోట్లు దోచేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది మరి 750 కోట్లు ఇసుకలో ఆదాయం ఇస్తే ఎక్కడ తిన్నాయమ్మా? చూపించండి లెక్కలని. ఏంటి వెంకటగిరిలో ఏం జరుగుతుంది ఇది చూపించండి అని అడిగాము కదా, రాష్ట్ర వ్యాప్తంగా కాదు. ఇంకా ఇలాంటి వాదనలు చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయి తెలియాలని, చెప్పాలంటే విమర్శలు చేసుకుంటా. ఇది కాదు. మిమ్మల్ని ఈరోజు అడిగింది ఒకటే, మీరు ఎంతవరకు అభివృద్ధి చేశారు అది చూపించండి అంటే, కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 11వ తేదీ 11 మంది ఎమ్మెల్యేని తీసుకుని అసెంబ్లీలో పోయి 11 నిమిషాలు కూడా కూర్చోలేదు. ఏమీ లేదు ఆయన చేసిన అభివృద్ధి రాష్ట్రంలో, అందుకని కూర్చోలేకపోయారు. ఇది తెలియజేస్తున్నాను. దయచేసి ఇకనైనా ఇటువంటి మాటలు ఆపేసేసి అభివృద్ధి అనేది చేసుకునేవ్వండి. కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి. అంటే నేను విమర్శలు అయితే చేయబాకండి వెంకటగిరి నియోజకవర్గ కౌన్సిలర్గా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మా కూటమి నాయకులందరికీ నమస్కారం. నేను ఒక రాజకీయ పార్టీలోకి రావడానికి ముఖ్య కారణమైన మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన లేకపోతే ఈరోజు ఈ మీడియా సమావేశంలో నేను కూర్చునేవాడిని కాదు, నాకు అవసరం కూడా లేదు. అలాంటిది 12 సంవత్సరాల నుండి ఒక జన సైనికుడిగా, ఒక జనసేన పార్టీలో ఒక చిన్న నాయకుడిగా పనిచేస్తున్నాను. అలాంటి అవకాశాన్ని కల్పించిన మా పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నిన్న ప్రెస్ మీట్లో ఒక వైసీపీ పెద్ద నాయకుడు కాబోయే మాజీ కౌన్సిలర్లు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏం చెప్పారంటే శిలాఫలకం గురించి చెప్పారు. శిలాఫలకం అనేది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫోటో ఉందా లేదా అది మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది రాష్ట్ర దేశ అభివృద్ధి, సంక్షేమం. ఇవే మా లక్ష్యం. మా కూటమిలో ఏమైనా సమస్యలు ఉంటే మేమే తెలుసుకుంటాం. ఆ రోజు జరిగింది ఏందో కరెక్ట్గా తెలియకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు గమనిస్తే ఆ కార్యక్రమంలో నేను కూడా ఉన్నాను. ఈవెన్ ఆ రోజు బ్యాక్గ్రౌండ్లో మన ఎమ్మెల్యే గారు కురుకొండ రామకృష్ణ గారి బొమ్మ కూడా లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు బొమ్మ ఉంది. ఆ శిలాఫలకం విషయం కూడా ఆయనకు అంతగా తెలియదు. తర్వాత వెంటనే అధికారులకి తెలియజేసి వెంటనే దాన్ని మార్చే విధంగా చర్యలు కూడా తీసుకున్నారు. వెంటనే ఆయన ఆ చర్యలు తీసుకునే క్రమంలో కలెక్టర్ గారితో మాట్లాడడం, దీంట్లో వెంటనే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏదో హడావిడి చేశారు. అంత మాత్రాన ఇక్కడ మా కూటమిలో అలాంటి చర్యలు జరగలేదు. ఇంకొక విషయం చెప్తాను. శిలాఫలకాలు వేసి దాన్ని పనులు కంప్లీట్ చేయాలని చెప్పి ఒక కౌన్సిలర్ మాట్లాడింది. అమ్మ, శిలాఫలకాలు వేసి పనులు చేసే కార్యక్రమం చేసే ఓన్లీ మా కూటమి ప్రభుత్వమే, ఈవెన్ తెలుగుదేశం ప్రభుత్వమే. ఎందుకని చెప్తున్నానంటే, మీరు శిలాఫలకాలు వేసినా కానీ దానికి సంబంధించిన అభివృద్ధి పనులు కంటిన్యూ చేయగలిగే శక్తి మా నాయకులకు ఉంది. అదే కానీ మా నాయకులు వేసిన శిలాఫలకాల గురించి ఒక్క పని కూడా మీరు చేయలే. ఎగ్జాంపుల్ చెప్పమంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన క్యాపిటల్ సిటీకి పునాదేసిన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పోలవరం ప్రాజెక్ట్ని పునాదేసిన చంద్రబాబు నాయుడు గారు. మీరు 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేశారు?
రెండింటిని నాశనం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ డయాఫామ్ వాల్ని నాశనం చేశారు, క్యాపిటల్ సిటీని నాశనం చేశారు. ఈవెన్ మన వెంకటగిరిలో తీసుకుంటే 2019 ఆ ప్రాంతంలో ముందుగా మన కురుకొండ రామకృష్ణ గారు ఒక ప్రాజెక్టు ఆల్దూర్పాడు రిజర్వాయర్కి సంబంధించిన ప్రాజెక్ట్కి ఆయన పునాది వేశారు. మీరే కదా చెప్పారు. మీరు 5 సంవత్సరాలు దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. రివర్స్ టెండరింగ్ అంతా చేసి దాన్ని కంప్లీట్ చేయాలి. రేపు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు మేమే దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఓన్లీ ఇప్పుడు మన వెంకటగిరి టౌన్లో కూడా గమనిస్తే ఈ శిలాఫలకాలంటే విపరీతంగా వేసుకో ఉంటారు. మీరు గమనించండి, మీరు ప్రతి వార్డులో వెళ్ళండి. నేదురుమల్లి ఆయన రామ్కుమార్ రెడ్డి గారు 1.5 సంవత్సరం ఉండింది, కానీ ఇష్టం వచ్చినట్టు శిలాఫలకాలు వేసినారు. కానీ అభివృద్ధి పనులదే శూన్యం. ఈ అమృత్ 2.0 కూడా అలాంటిదే. శిలాఫలకం మాత్రం వాళ్ళు వేశారు. ఫండ్స్ అన్ని తీసుకొచ్చే సత్తా మా కూటమి ప్రభుత్వానికే ఉంది. ఎందుకంటే దేశంలో కూడా మా నాయకులే మా ప్రభుత్వం ఉంది కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారితో మాట్లాడి జేజేఎం అంటే అమృత 2.0ని తీసుకొచ్చి ఈరోజు నిధులు కూడా తీసుకొచ్చి త్వరలో దాన్ని కంప్లీట్ చేయబోతున్నారు వెంకటగిరి టౌన్లో. అది మా కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధత. మళ్ళా చెప్పాలంటే మన లడ్డు గురించి మాట్లాడారు. లడ్డు అసలు అడల్టరేషన్ జరగలేదని చెప్పి చెప్తున్నారు. అసలుకి సిట్ ఇచ్చింది ఏంది? మీరు 60 లక్షల టన్నుల నెయ్యిని తయారు చేసి 25 కోట్ల లడ్డూలు తయారు చేసి 235 కోట్ల రూపాయలు అవినీతి చేసినట్టు క్లియర్గా చెప్పారు. దాంట్లో సిట్లో కూడా వాళ్ళు ఏం చెప్పారు? ద ఘీ ఈస్ అడల్టరేటెడ్ బట్ ఇట్ డజంట్ హ్యావ్ ది ఎనిమల్ ఫ్యాట్, ఇట్ ఈస్ వెరీ లెస్ అని చెప్పారు. అంటే ఇట్ ఈస్ వెరీ లెస్ అంటే ఇట్ ఈస్ నాట్ నల్. అర్థమైందా? లెస్కి నల్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మీ బ్యాలెన్స్, మీ ఫోన్లో బ్యాలెన్స్ ఇట్ ఈస్ వెరీ లో అంటే అర్థమైంది. మీ బ్యాలెన్స్ ఉన్నట్టే మీరు ఫోన్ చేయగలుగుతారు. ఇట్ ఈస్ నల్ అంటే మీరు ఫోన్ చేయలేనని అర్థం. కాబట్టి దాంట్లో కూడా ఎనిమల్ ఫ్యాట్ కూడా ఉంది. దాన్ని 10% కంటే తక్కువ వాడారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలి. దాన్ని పెట్టుకొని మేము అసలు లడ్డు అపవిత్రమే చేయలేదు, కూటమి ప్రభుత్వం గోయిందా అంటున్నారు. గోయిందా అయిపోయింది. ఎందుకు మీరు 11 సీట్లు మీకు ఎందుకు వచ్చింది? వెంకటేశ్వర స్వామి ఆయనకు అన్నీ తెలుసు, మాకు తెలియదు. ఇంకా మేమన్నా అధికారంలోకి వచ్చి మా నాయకులు ఆడెళ్ళి నెయ్యి ఎంత తేడా ఉందని చూస్తే అప్పుడు అర్థమైంది. కానీ వెంకటేశ్వర స్వామి తెలుసు నెయ్యి అపవిత్రం అయిందని, అందుకనే వాళ్ళని 151 నుంచి 11 దించింది. అర్థమైందా? కాబట్టి ఇంకొక చివరిగా ఒక విషయం అయితే చెప్తాను. వెంకటగిరి రాజకీయ చరిత్రలో 3 నాయకులు నిలిచిపోతారు. పెద్దరాజా గారు, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు, తర్వాత జనార్దన్ రెడ్డి గారు, తర్వాత మన కురుకొండ రామకృష్ణ గారు. వీళ్ళ 3 వాళ్ళు చేసిన అభివృద్ధి పనుల గురించి మనం చెప్పగల వెంకటగిరి ప్రజల్లో ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటి నాయకులు వాళ్ళ గురించి మనం తక్కువ చేసి మాట్లాడితే అది మనకే చాలా చెడ్డ. ఈ మిగిలిన 2 నాయకులకి రామకృష్ణ గారికి తేడా ఏం తెలుసా? వాళ్ళు చనిపోయినారు, ఈయన బతుకున్నారు. మిగతాదంతా సేమ్ టు సేమ్. అర్థమైందా? కాబట్టి కురుకొండ రామకృష్ణ గారి గురించి మాట్లాడే స్థాయి కూడా అక్కడ ఉన్న నాయకులకు కానీ సమన్వయకర్తలకు కానీ లేదని తెలియజేసుకుంటూ నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా కూటమి నాయకులకు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున వైసీపీ నాయకులు, బహుశా వాళ్ళది ఏ ఉద్దేశం నాకు తెలియదు, కానీ ఏదో విధంగా అన్న ప్రెస్ మీట్లు అన్నా పెడుతూ ఉంటే ప్రజల్లో కనిపిస్తూ ఉంటామనే ఒక సదుద్దేశంతో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అసలు మొదట కారణకులు ఎవరు? రామ్కుమార్ రెడ్డి గారు కురుకొండ రామకృష్ణ గారిని విమర్శించడం వల్ల మా నాయకులు దానికి ధీటుగా సమాధానం ఇచ్చారు. అంటే తర్వాత మళ్ళీ వీళ్ళు తెరపైకి వస్తారు. వాళ్ళు ఇచ్చారని మళ్ళీ మేము ప్రెస్ మీట్ ఇవ్వడం ఇది సరైన పద్ధతి కాదని వాళ్ళకి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆ ప్రెస్ మీట్లో మా సోదరి ధనియాల రాధక్క ఓ పాయింట్ రేజ్ చేసింది చేనేతల గురించి. అంటే బహుశా అక్కడ ఉండే వాళ్ళలో మా చేనేత నాయకులు ఎవరు లేరేమో. మా అక్క ఏమైందంటే, మేము 24,000 ఇచ్చాము, ఇప్పుడు అసలు చేనేతలు పట్టించుకునే వాళ్ళే లేరు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది. అక్క మగవాళ్ళు వేసేవాళ్ళే తెలుస్తుంది, నీకేం తెలుసు చెప్పు. ముఖ్యంగా చెప్పాలంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 92 మందికి వెంకటగిరిలో చేనేత కార్మికులు లోన్ తీసేయడం జరిగింది మా కురుకొండ రామకృష్ణ గారు. 20,000 సబ్సిడీతో చేనేత పనిముట్లు తీయిస్తున్నాం.
రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రతి చేనేత కుటుంబానికి 200 యూనిట్లు ఆ రోజు లోకేష్ బాబు గారు పాదయాత్రలో వెంకటగిరిలో ఏదైతే వాగ్దానం చేశారో ఆ మాట నిలబెట్టుకునే విధంగా రేపు ఏప్రిల్ 1 నుంచి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెంకటగిరిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కురుగొండ రామకృష్ణ గారు మా చేనేతల మీద ముఖ్యంగా దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం 7 చేనేత సహకార సంఘాలు రిలీజ్ చేస్తే 7 చేనేత సహకార సంఘాలు వెంకటగిరికి తీసుకొచ్చిన మగాడు ఎవడన్నా ఉంటే అది కురుగొండ రామకృష్ణ గారు ఒక్కడే చెప్తున్నారు రాష్ట్రంలో. ఈరోజు అదే చేనేత సహకారంతో ఎన్హెచ్డిసి నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు వచ్చిందంటే ఇది వెంకటగిరిలో డిసెంబర్ 28 మాకు ఢిల్లీలో అలాట్ చేశారు. రేపు మార్చి 1వ తేదీ వెంకటగిరిలో కురుగొండ రామకృష్ణ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏదంటే 2014-19లో మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ప్రతి చేనేత కార్మికుడికి 1000 రూపాయలు సిల్క్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వం రావడం దాన్ని పెరిగేసారి 24 పెట్టారు. ఈరోజు ఇదే సిల్క్ సబ్సిడీలో వెంకటగిరిలో ఉండే దాదాపు 1200 మంది చేనేత కార్మికులకి ఈ యారన్ డిపో ద్వారా సిల్క్ డిపో ద్వారా ప్రతి నెల 1000 రూపాయల నుంచి 5000 రూపాయలు లబ్ధి చేరుకునే విధంగా మా ఎమ్మెల్యే గారు ప్రణాళిక రెడీ చేసి దీన్ని ఆల్రెడీ శాంక్షన్ కూడా చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని మనకు ఆమోదం కూడా తెలియజేసింది. 1వ తేదీ ప్రారంభోత్సవం మా రాధక్కకి ఇదే నా ఆహ్వానం. మా చేనేత కార్మికుల తరఫున ఆ రోజు మీరు కూడా రెండు రాధక్క మా డిపో ఓపెనింగ్ అని పత్రికా ముఖంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే ఒక నాయకుడు చెప్పారు ఆ రోజు వీళ్ళకి చైర్మన్ని గౌరవించడం తెలియదు, ఉండే దొంతు శారదా గారి కుర్చీని తొలగించిన చరిత్ర కురుగొండ రామకృష్ణ గారితో మాట్లాడారు. అయ్యా ఆ రోజు మీరు లేరు, నేను ప్రత్యక్ష సాక్షిని. గుర్తుందో లేదో మీరు మీడియా వాళ్ళు ఉంటారు చూడండి. ఎమ్మెల్యే గారు మీరు ఆ మీటింగ్ హాల్లోకి వెళ్ళేటప్పటికి ఆ రోజు చైర్పర్సన్గా ఉన్న దొంతు శారదా గారు ఆమె మాత్రం పెద్ద కుర్చీ వేసుకొని ఎమ్మెల్యే గారికి సాధారణ కుర్చీ వేయడం ఖచ్చితంగా అందరినీ బాధ్యత కలిగించింది. ఆ క్రమంలో అందరికీ సమానంగా ఉండాలని మామూలు కుర్చీలు వేయించారే కానీ ఆ కుర్చీ తీరేదనే దానికి ఆ రోజు ఆమె చేసిన గొడవకి 2వ రోజే వెంకటగిరిలో ఉండే చేనేత కార్మికులందరూ కూడా చేనేత నాయకులందరూ కూడా ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. నిజాలు తెలుసుకొని మాట్లాడండి. చేనేత ఈరోజు ఆ రోజు దొరికిన విషయంలో చైర్పర్సన్ గౌరవించలేదంటున్నారు కానీ ఈ రోజు ఉండే చైర్పర్సన్ని మీరు ఎంతవరకు గౌరవిస్తున్నారు? ఏ ప్రెస్ మీట్కి చైర్పర్సన్ వచ్చి చెప్తుంది? ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. నిజంగా మీరందరూ ఆమె వెనకే ఉంటే చైర్పర్సన్ మీ పార్టీయే కదా, మీకు తెలియకుండా 16 మంది అవిశ్వాస తీర్మానం మీద సంతకాలు పెట్టారా? ఇందులో ఏ మతలబు లేదని మీరు గుండెలపై చేయొచ్చు చెప్పగలరా? ఆలోచించి మాట్లాడాలి. ఒకరిని విమర్శించేటప్పుడు మనం చేసిన పనులు ఏదో ఒకసారి తెలుసుకుంటే. ఇంకొక చిన్న విషయం చెప్తా. లడ్డు మీదంతా మా సోదరులు చెప్పేశారు. వీళ్ళు ఇలా ప్రెస్ మీట్ ఇవ్వడానికి కారణం ఏంటని ఆలోచిస్తే నాకు వచ్చిన ఊహ ఏంటంటే వీళ్ళని పూర్తిగా నెలలో వీళ్ళ పదవులు శాశ్వతంగానే పరిపూర్ణ జరిగే పరిస్థితి కనపడుతుంది. మళ్ళీ ప్రజలు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. అందుకని ఈ ప్రెస్ మీట్లు ఇస్తూ ప్రజలకు వెళ్ళాలనే సదుద్దేశంతో వీళ్ళు పనులు చేస్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, మా పార్టీలో బ్రహ్మాండంగా కష్టపడ్డాడు. 2 సంవత్సరాలు వైసీపీలోకి వెళ్ళాడు. అబ్బా నేను ఆ సైకిల్ తొక్కితో కలిసిపోయాను, ఇక్కడ వైసీపీలోకి వచ్చి ఫ్యాన్ కింద ప్రశాంతంగా రక్ష తీసుకుంటున్నానని నిజం చెప్పాలని ఆయన రక్ష తీసుకోవడానికి పడుకొని నిద్రపోతున్నాడు. ఎందుకంటే అంటే పని లేదు ఇక్కడ. అదేవిధంగా మీకు కూడా ఒక నెల తర్వాత మీ పనులు కూడా ఏమి ఉండవు. దయచేసి ప్రజలకి ఉపయోగపడే వాటి మీద మీరు వివరణలు ఇవ్వండి. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఒక్క మాట అలా, కానీ మీరు ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి మీకు ఉందా అనేది ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని, ప్రజలకి మంచి చేసే విషయంలో మీరు సవాళ్ళకి దగ్గర అవ్వండి. కానీ ఏదో మీరు మీ గుర్తింపుల కోసము మీ పార్టీ మనుగడ కోసము దయచేసి ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టొద్దని మీకు హితవు పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.